అందరికీ హాయ్, నేను మీ అఖిల్. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. అరకుకి 2 days ట్రిప్ ప్లాన్ చేశా అలాంగ్ విత్ బైక్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే దారిలో మంచి మంచి లొకేషన్లు కూడా కనబడతాయి, అవి మిస్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో అసలు అరకులో ఏమేమి చూడాలి, అసలు ఏమేమి విజిట్ చేయాలి 2 daysలో అనేది మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. సో వీడియో చూసినాక లైక్ అయితే చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే నిడదవోలులో ట్రైన్ ఎక్కి ఇప్పుడు తుని స్టేషన్లో ఆగాను అనమాట. తునిలో మా మామయ్య నేను కలిసి వెళ్తున్నాం వరకు. ది నెక్స్ట్ డే. అబ్బబ్బబ్బబ్బా, రాత్రి నుంచి ఫుల్ వర్షం పడిపోయింది. ఇప్పుడు టైం 6:37 అలా అవుతుంది. ఇప్పుడు మేమైతే బయలుదేరుతున్నాం. వాట్ ఏ నైస్. మేమైతే ఇప్పుడు నర్సీపట్నం వైపుగా వెళ్తున్నాం, ఎందుకంటే అటువైపు నుంచే బాగా లొకేషన్లు అన్నీ కనబడతాయి. ఇప్పుడు ఘాట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూసారా లొకేషన్స్. మార్నింగ్ వచ్చంటే ఇవేమీ కనబడి ఉండవు కావు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, నేను ఇప్పుడు ఏం మాట్లాడను, జస్ట్ లొకేషన్స్ చూడండి. ఇది మాకు ఘాట్ మధ్యలో ఒక వ్యూ పాయింట్ కనిపించింది అనమాట. చూడండి, వావ్, ఏమన్నా లొకేషన్ అసలు. లంసింగ్లో అయితే టిఫిన్ అయితే చేస్తున్నాం. ఇదేమో చూడండి, అన్నయ్య వేడివేడిగా దోశలు అయితే వేసేస్తున్నాడు. మేము లంసింగ్లో టిఫిన్ చేసిన తర్వాత ఒక 5 kilometers అలా స్ట్రైట్గా వచ్చేసాం అనమాట. అలా 5 kilometers అయిపోయిన తర్వాత 2 డైవర్షన్లు ఉంటాయి. ఒకవైపు చింతపల్లి వెళ్తుంది, ఇంకోవైపు ఇలా పాడేరు రోడ్డు, మేము ఇప్పుడు వెళ్తున్న రోడ్డు ఉంటుంది. ఏంటంటే మీరు ఈ రోడ్లోనే ట్రావెల్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే ఈ రోడ్లోనే ఎక్కువ లొకేషన్లు కూడా కనబడతాయి, అన్నీ మంచిగా చూసుకోవచ్చు అనమాట, చూసుకొని రావచ్చు. మా టూరిస్ట్ బండి. అజయ్ హాయ్. ఇంక టికెట్ తీసుకొని కొత్తపల్లి వాటర్ ఫాల్స్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అదిగోండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఎంట్రింగ్. ఇది ఏంటంటే కొత్తగా రిమోడలింగ్ చేశారనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చూసినప్పుడు ఎలా అయితే లేదు, మొత్తం అంతా బాగా చేశారు, మొత్తం స్టెప్స్ గట్రా వేసి బాగుంది. అయినా ఒక వీడియో కూడా తీయలేదు నువ్వు. నేను తీసిన అన్ని వీడియోల్లో నువ్వే కనబడతావు. ఒకసారి ఆ వాటర్ సౌండ్ వినండి ఒకసారి. వీడియో తీసేస్తున్నా ఇదే కదా. అదిగోండి అక్కడ స్నానాలు అయితే చేసేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి దిగి చేసుకోవచ్చు, కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ రాళ్ళు కట్ట నాచుపట్టేసి అలాగా జారిపోతూ ఉంటాయి, చాలా డేంజర్ కూడా. మేము ఇక్కడ అలా టైం స్పెండ్ చేసి అక్కడే ఫ్రైడ్ రైస్ తిని మళ్ళీ గోయింగ్ టు పాడేరు అనాలి.
ఇక్కడ నుంచి పాడేరు వెళ్ళే రోడ్డు మొత్తం వేస్తున్నారనమాట. అందుకే కొంచెం రోడ్డు కొంచెం మట్టి రోడ్లా ఉంది. ఇవన్నీ వేసేసాక రోడ్లు మాత్రం సూపర్ ఉంటాయి అసలు. అబ్బబ్బబ్బబ్బా, అసలు ఆ వ్యూ చూసారా? ఆ కొండకి అలా మేఘాలు టచ్ అవుతుంటే ఏమన్నా ఫీల్ ఉంది అసలు. ఇది అరకు వెళ్ళే హైవే రోడ్డు అనమాట. అసలు ఈ రోడ్డు ఇంకా స్విట్జర్లాండ్ ఇంకా ఆ రేంజ్లో ఉంటుంది. చుట్టుపక్కల లొకేషన్లు, కొండలు మొత్తం అన్నీ. తీసా 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 వావ్. ఇదంతా బ్లాగ్లో పెడతాను నేను. అక్కడికి వెళ్ళి కనబడతా. హాయ్ హాయ్, చూసారా అంత ఖాళీగా ఉంది రోడ్డు. లొకేషన్లు బాగున్నాయని ఫోటోలు కూడా దిగేసి అలాగా జర్నీ స్టార్ట్ చేసేసాం. చాపరాయి వాటర్ ఫాల్స్కి వచ్చేసాం మేము. ఇక్కడ చూడండి, వాళ్ళు దింసా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇది నేను సెకండ్ టైం అనమాట అరకు రావడం. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మే ఆ టైంలో వచ్చాను. కాకపోతే అది సీజన్ కాకపోవడంతో ఈ దింసా డ్యాన్స్లు గట్రా ఏం చేయలేదు అప్పుడు. ఇప్పుడైతే అన్నీ కరెక్ట్గా సీజన్ స్టార్ట్ అవుతుంది కానీ కాబట్టి అన్నీ స్టార్ట్ చేశారు. వర్షం పడింది కదా, 8 గంటల బయలుదేరి ఇంటి దగ్గర అలా మెల్లిగా వచ్చాం. ఓడి అమ్మ. ఆగు. పైకి ఎక్కువ ఫాల్ ఆగిపోయింది. ఇది లో బ్యాటరీ అంట. ఎవరిదే డెడ్ అయింది? ఇదే నా దగ్గర డెడ్ అయింది. లో బ్యాటరీ చూపించింది. లో బ్యాటరీ చూపించింది అంతే, కానీ డెడ్ అవుతుంది. సో అరకు వచ్చి చాపరాయి వాటర్ ఫాల్స్ అయితే తప్పకుండా చూడండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఫ్లోలోనే అలా జారుకుంటూ అలా ఎంజాయ్ చేసాం. కాకపోతే ఇప్పుడు ఫ్లో ఎక్కువ ఉండడంతో ఎవరో దిగట్లేదు అసలు లోపలికి. దిగడానికి కూడా ట్రై చేయకండి అలా. మేము అరకు వచ్చే లోపలికి నైట్ అయిపోయింది. సరే మ్యూజియంస్ కవర్ చేద్దాం కదా అని ఇంకా కాఫీ మ్యూజియంలోకి అయితే వచ్చేసాం. అరకులో మెయిన్ కాఫీ ఫేమస్ అనమాట. అలా ఏంటిది ఇక్కడికి వచ్చి కాఫీ తాగకపోతే ఎలా అసలు? అందుకే తీసేసుకున్నాం అనమాట. మీరు అరకు వచ్చి ఈ ట్రైబల్ మ్యూజియం చూడకుండా అయితే అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే అంత బాగుంటుంది ఈ ట్రైబల్ మ్యూజియం. అసలు అది చూసారా? అసలు వాటినన్నిటినీ, ఆ బొమ్మలన్నిటినీ రియలిస్టిక్గా ఎంతలాగా మనకు కళ్ళకు కట్టినట్టు అలా చూపించారు. అప్పట్లో 20 రూపాయల నోట్లు ఉన్నాయా? అప్పట్లో 20 రూపాయల నోట్లు ఉన్నాయా? ఇది ఆదివాసీ దేవాలయం అంట.
ఇప్పుడు అంతా కింద చూశారు కదా, ఇప్పుడు పైకి వెళ్దాం పదండి. అబ్బబ్బబ్బా, ఈ గ్లాసులు కూడా అసలు ఎంత క్లీన్గా ఉన్నాయంటే, ఇవి కొత్తవి పెట్టినట్టున్నారు గ్లాసులు, చాలా క్లీన్గా ఉన్నాయి. అంటే బయట వేరే వేరే గ్లాసులు ఉంటాయి, అవి సరిగ్గా కనిపించవు అన్నమాట, అక్కడక్కడ డస్ట్ పట్టేసి కట. మొత్తం వాళ్ళు ఇవైతే ట్రాన్స్పరెంట్గా లోపల అన్నీ క్లియర్గా కనబడుతున్నాయి అన్నమాట. ఆ బొమ్మలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ అస్సలు మిస్ కాకండి. అరకు వస్తే మాత్రం ఈ ట్రైబల్ మ్యూజియంని డోంట్ మిస్ ఇట్. వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే ఎలా చేస్తారనమాట, అప్పట్లో డెకరేషన్ కట్ట. అబ్బబ్బబ్బబ్బబ్బా, డెకరేషన్ ఏమన్నా అసలు ఆ బొమ్మలు గట్రా ఏమైనా రెడీ చేశారా? ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే అసలు ఆ మాటల్లో చెప్పలేము అసలు. చుట్టూరు కానీ పెయింటింగ్ కూడా చాలా బాగా చేశారు. రూమ్లోకి అయితే వచ్చేసా. అదే మా రూమ్ అయితే ఒక నైట్కి 1100 పడింది. సీజన్ టైం కదా. The next day. మంచి వ్యూ పాయింట్ ఒకటి చూపిస్తుంది. వ్యూ పాయింట్ మార్నింగ్ 5:30 అవుతుంది. అసలు బయటకు వచ్చి చూస్తే వ్యూ ఉంది మామ, ఏమన్నా ఉంది అసలు, కళ్ళు చెదిరిపోయాయి అంతే. అదే మేము ఉన్న రిసార్ట్ అనమాట. ఇక్కడే ఉన్నాం మేము. రూమ్స్ అనమాట. మొత్తం చుట్టూ ఇంకా ఫాగ్, ఇంకా మేము ఇప్పుడు అలా బయట నడుచుకుంటూ వెళ్తున్నాం. ఏమైనా కాఫీ కట్ ఏమైనా దొరుకుతుంది. బాబా, వాట్ ఐ లవ్ అరకు. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతారు, మేము కూడా దిగేసాం. ఈ రోడ్డు బాగుంటుంది మళ్ళీ. కెమెరా ఎంతవరకు న్యాయం చేస్తుందో నాకు తెలియదు కానీ ఆంధ్ర స్విట్జర్లాండ్ ఇది. పెట్టండి 1 కిలోమీటర్ దీని నుంచి రైడ్ తీసుకోలేము. సన్ రైజ్ అయిపోయింది. ఇవి ఆల్రెడీ ఎంత పాపమాడో చూడు. ఏంటో నిన్నేమో అలా కనిపించలేదు అసలు. ఇప్పుడు ఎలా ఉందంటే ఒకసారి 360 degrees అలాగ వచ్చాం కదా. మడగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మడగడ వ్యూ పాయింట్ మనం మార్నింగ్ సూర్యుడు అంతా చూసుకోండి. ఇక్కడికి వెళ్ళాం.
అసలు ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేం. కాసేపు ఆ టెన్షన్లన్నీ పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చేయండి మీరు. మడగడ వ్యూ పాయింట్. అసలు ఈ వాతావరణం వేరే వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతుంది. వాట్ ఏ లొకేషన్, వాట్ ఏ సీనరీ. ఇక్కడ అయితే టిఫిన్ చేసేసి రూమ్ చెక్అవుట్ చేసేసి వచ్చేసాం అనమాట. ఎప్పుడెప్పుడు అనుకుంటాను వుడెన్ పార్క్ అయితే వచ్చేసాం. బాబా 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 స్వర్గానికి దారెటు. ఇక్కడికి వచ్చేయండి. ఇది బొర్రా కేవ్స్కి వెళ్ళే దారిలో ఉంటుంది పార్క్. ఇది కూడా మస్ట్ విజిట్ అనమాట. అరకు వచ్చి దీన్ని ఖచ్చితంగా చూడాలి, లేకపోతే చాలా మిస్ అవుతారు. ఇదైతే ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి తర్వాత బొర్రా గుహలకి వెళ్ళిపోవాలి. వచ్చేసాం బొర్రా కేవ్స్. సో ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాలన్నమాట. ఎందుకంటే బొర్రా కేవ్స్ అనేవి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అసలు ఇండియాలో ఇంత పెద్ద గుహ ఎక్కడా లేదు, ఓన్లీ ఇక్కడే మన అరకు దగ్గరలో ఉంది. ఇది మీరు ఫ్యామిలీతో వచ్చిన, పిల్లలతో వచ్చిన, గ్యాంగ్తో వచ్చిన మంచిగా ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ని మీరు సంపాదించుకోవచ్చు. బొర్రా కేవ్స్ తర్వాత మేము కటికీ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం అనుకున్నాం. కానీ ఆఫ్ రోడ్ వల్ల మొత్తం రోడ్ అంతా బురద బురద అయిపోయింది. సో బండి వెళ్దామని చెప్పి మేము ఇంకా రిటర్న్ అయిపోతుంటే మాకు వైజాగ్ వెళ్ళే దారిలో ఇలాంటి ఒక వ్యూ పాయింట్ కనిపించింది. సో ఫుల్ మేఘాలు కమ్మేసినాయి, వర్షం కూడా పడిపోయేటట్టే ఉంది. బొర్రా కేవ్స్ దగ్గర నుండి వైజాగ్ అనేది చాలా దగ్గర అనమాట. సో అందుకనే మేము అలా ఆ రూట్లో రిటర్న్ అవుతున్నాం. మీరు కావాలనుకుంటే బొర్రా కేవ్స్లో స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ అలా అరకు మీదుగా పాడేరు మీదుగా వెళ్ళొచ్చు. సో ఇది మా జర్నీ. ఫస్ట్ టైం అయితే వ్లాగ్ చేశాను. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.